హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్టోరీలో పిట్ అనే అందమైన వర్షపు చుక్క తన ప్రయాణాన్ని వివరించడాన్ని తెలుసుకుందాము. ఈ స్టోరీలోని మన హీరో పిట్ వర్షపు చుక్క సముద్రం అలలపై నిద్రపోతున్నాడు. ఇంతలో సూర్యుని వేడికి కళ్ళు తెరిచి అబ్బా చాలా వేడిగా ఉంది అని చేతులు చాచి పైకి చూశాడు. అప్పుడు మన పిట్కి ఆకాశంలో బూడిద రంగులో ఉన్న అందమైన మేఘం కనిపించింది. సూర్యుని వేడికి ఇక్కడ చాలా వేడిగా ఉంది. అక్కడ కనిపిస్తున్న మేఘం ఆ చీకటి ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది అని పిట్ అనుకున్న లోపులే పిట్ తేలికగా వెచ్చగా పైకి లేవడం మొదలుపెట్టాడు. అలా పైకి లేచిన పిట్ వర్షపు చుక్క మేఘంలో ఉన్న ఇతర వర్షపు చుక్కలను కలుసుకున్నాడు. అక్కడ పిట్కి డ్రిప్ డ్రాప్ అనే అందమైన వర్షపు చుక్క పరిచయం అయ్యింది. పిట్ నీటి చుక్క మరియు డ్రిప్ డ్రాప్ నీటి చుక్క మరియు ఇతర నీటి చుక్కలన్నీ కలిసి మేఘంగా ఏర్పడ్డాయి. అలా మేఘంలో ఉన్న పిట్ మరియు డ్రిప్ డ్రాప్ కింద గొర్రెలు కాస్తున్న అబ్బాయిని, అందంగా పచ్చగా ఉన్న కొండల్ని ఎంతో ఎత్తు నుంచి చూస్తున్నందుకు సంతోషపడ్డారు. ఐ లవ్ బీయింగ్ ఇన్ ఏ క్లౌడ్. పిట్కి డ్రిప్ డ్రాప్కి మేఘంలో ఉండడం చాలా నచ్చింది. ఇంతలో అకస్మాత్తుగా ఉరుము మెరుపు ఏర్పడి ఆ మేఘం షేక్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడ తుఫాన్ రాబోతుంది అని చెప్పి డ్రిప్ డ్రాప్కి పిట్కి అర్థమయ్యింది. పిట్ మరియు డ్రిప్ డ్రాప్ వర్షం రూపంలో భూమి మీదకి రావడానికి సిద్ధమయ్యాయి. పిట్ మరియు డ్రిప్ డ్రాప్ భూమి మీదకి వర్షం రూపంలో పడుతూనే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ చాలా సంతోషపడ్డాయి. పిట్ మరియు డ్రిప్ డ్రాప్ నెమ్మదిగా ఆకు మీద పడ్డాయి. ఆ ఆకు ఒక నీటి ప్రవాహంలో ప్రవహించడం మొదలుపెట్టి ఆ నీటి ప్రవాహం వెళ్ళి ఒక నదిలో కలిసింది. ఆ నదీ ప్రవాహం వెళ్ళి ఒక పెద్ద సముద్రంలో కలిసింది. ఆ సముద్రాన్ని చూడగానే మన పిట్కి తను అక్కడే ఉండేవాడని, అప్పుడు సూర్యుని వేడికి ఆ వేడి తట్టుకోలేక తను పైకి వెళ్ళి మేఘంలో కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. అదే విషయాన్ని డ్రిప్ డ్రాప్తో షేర్ చేసుకున్నాడు. దిస్ ఈజ్ వేర్ ఐ స్టార్టెడ్. నేను ఇక్కడి నుంచే మొదలయ్యాను. వీఆర్ బ్యాక్ ఇన్ ద ఓషన్. మళ్ళీ తిరిగి ఆ సముద్రానికే వచ్చాను. ఆ మాటలకి డ్రిప్ డ్రాప్, నేను ఒక్కొక్కసారి పొలంలో పంటలకి తడిగా ఉన్నాను, ఒక్కొక్కసారి మంచులాగా కురిశాను, ఒక్కొక్కసారి అందమైన సరస్సులో నీటి చుక్కలా ఉన్నాను అని డ్రిప్ డ్రాప్ పిట్తో చెప్పింది. పిట్ అప్పుడు ఎంత అద్భుతంగా ఉంది, మరలా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో తిరిగి అక్కడికే చేరుకున్నాము. ఎంత అద్భుతంగా ఉంది, మరలా ఇది ఈ విధంగానే జరుగుతుందా? దానికి ఆ డ్రిప్ డ్రాప్, అవును, ఇది మరలా ఈ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుని వేడి చాలా వేడిగా ఉంటుందో మనం ఆకాశానికి చేరుకుని అక్కడ మనలాంటి నీటి చుక్కలన్నీ కలిసి మేఘంగా ఏర్పడతాము. మరలా ఆ మేఘం కరిగి వర్ష రూపంలో లేక మంచు రూపంలో తిరిగి మన ఈ భూమి మీదకి చేరుకుంటాము. దానికి ఆ పిట్, నేను ఇంకొక సాహసం కోసం వెయిట్ చేయలేను అని సరదాగా చెప్పాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.